యాంకర్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్. ఏ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు? డిఫైన్ హైపర్ లింక్. హైపర్ లింక్ మీన్స్ ఏదైనా ఫైల్ నుంచి ఇంకో ఫైల్లోకి వెళ్ళటం, అంటే ఒక పేజ్లో నుంచి ఇంకో పేజ్లోకి వెళ్ళటం, లేదా ఒక డాక్యుమెంట్ మనం ఏదైనా క్లిక్ చేయగానే వేరే ప్లేస్ నుండి ఇంకో డాక్యుమెంట్కి వెళ్ళిపోవటం అనమాట. విచ్ ఈజ్ యూజ్ టు లింక్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఒక పేజ్కి అనదర్ పేజ్కి లింక్ క్రియేట్ చేయడానికి మనకు ఇక్కడ హైపర్ టెక్ ఏమి ఇస్తారు, యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ ఏంటంటే హెచ్డిఎఫ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఏ ట్యాగ్ ఎలిమెంట్ ఈజ్ ద హెచ్రఫ్ అట్రిబ్యూట్. యూజింగ్ దిస్ హెచ్రఫ్, ఈ హెచ్రఫ్ అట్రిబ్యూట్ని యూస్ చేసి మనం ఏం చేస్తాం, డెస్టినేషన్ లింక్కి వెళ్ళిపోతాం అనమాట. ఈ హెచ్రఫ్లోనే మనం ఏ పేజీ అయితే ఓపెన్ చేయాలో దాని యొక్క అడ్రస్ ఇస్తామన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో ఒక మెసేజ్ రాస్తామో ఆ మెసేజ్ క్లిక్ చేసినప్పుడు మనం ఇచ్చిన హెచ్రఫ్లో ఉన్న అడ్రస్లోకి మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. హెచ్రఫ్ ఇండికేట్ చేస్తా ఎందుకు యూస్ చేస్తారంటే డెస్టినేషన్ లింక్ కోసం హెచ్రఫ్ని యూస్ చేస్తారనమాట. చూడండి, హెచ్టిఎంఎల్ బాడీ ఏ హెచ్రఫ్. ఇక్కడ హెచ్రఫ్కి ఏం తీసుకున్నాం మనము, http www.google.com లింక్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మధ్యలో మిడిల్లో ఓపెన్ స్టార్ట్ ట్యాగ్కి ఎండ్ ట్యాగ్ మధ్యలో మెసేజ్ రాస్తాం గూగుల్ అని. ఇక్కడ గూగుల్ అని తీసుకోవచ్చు, హోమ్ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్లోజ్ ద బాడీ, క్లోజ్ ది హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఏమవుతుంది, మనము ప్రోగ్రామ్ని క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద గూగుల్ అని వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ గూగుల్ని క్లిక్ చేసామో మనం ఇదేంటి ఇక్కడ ఉన్న ఈ లింక్ కాడికి వెళ్ళిపోయి ఇదేంటి గూగుల్ ఫామ్ www.google.com వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో మనం ఒక ప్లేస్ నుంచి ఇక్కడ ఈ గూగుల్ నుంచి క్రోమ్ నుంచి మనం ఏంటి గూగుల్ ఫామ్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో ఇదేం చేస్తుంది, హైపర్ లింక్ అనమాట. వన్ ఫైల్ నుంచి అనదర్ ఫైల్ని కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ google.com అలా కాకుండా డాక్యుమెంట్ తీసుకున్నాం, ఏబీసీ సమ్ టెక్స్ట్ తీసుకున్నాము, ఆ ఫైల్ ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ హోమ్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, హోమ్ కానీ ఫైల్ కానీ ఏది ఇచ్చినా ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఇచ్చిన అడ్రస్ హెచ్డిఎఫ్ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ అది ఓపెన్ అవుతుంది అనమాట. అలా ఒక ఫైల్ని ఓపెన్ చేయడానికి కానీ, ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి వెళ్ళడానికి, ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళడానికి మనం ఏం యూస్ చేస్తాం, యాంకర్ ట్యాగ్ని యూస్ చేస్తాం అనమాట. అనదర్ అట్రిబ్యూట్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ ఈజ్ టార్గెట్. టార్గెట్ ఏం చేస్తుంది, ఇట్ అలౌస్ యూ డిటర్మైన్ వే ద లింక్ విల్ బీ ఓపెన్. ఇప్పుడు మనం లింక్ ఎలా ఓపెన్ చేయాలి, ఒక్కోసారి మనం ఇప్పుడు ఇక్కడ గూగుల్ నొక్కగానే ఈ పేజ్లోనే ఆ గూగుల్ ఫామ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాదు, నాకు ఆ పేజ్ అలాగే ఉండాలి, ఇంకో న్యూ పేజ్లో ఓపెన్ చేయాలి, అలా కాదు, ఇలా ఒకే గూగుల్ ఫామ్ మల్టిపుల్ పేజెస్ ఓపెన్ అవ్వాలి. అలా మనం ఏ విధంగా మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడానికి మనం ఏం చూస్తాం, టార్గెట్ అనే అట్రిబ్యూట్ని అలౌస్ చేస్తాం. ఇట్ అలౌస్ యూ టు డిటర్మైన్ వేర్ ద లింక్ విల్ బీ ఓపెన్ అనమాట. హెచ్రఫ్ ఇక్కడ ఏబీ.టెక్స్ట్ అనే టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకున్నాము. అండ్ టార్గెట్ ఈక్వల్ టు -బ్లాంక్ అంటే మీన్స్ ఇదేంటి, మన అవుట్పుట్ అనేది వేరే వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. -_బ్లాంక్ మీన్స్ మన అవుట్పుట్ వేరే వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది, అదే వెబ్ పేజ్లో కాకుండా. అండ్ ఓపెన్ క్లోజ్ ద యాంకర్ ట్యాగ్. సో మనం ఎప్పుడైతే ఓపెన్ నొక్కగానే మనం క్రోమ్ ఓపెన్ చేస్తాం కదా, క్రోమ్లో ఓపెన్ అని నొక్కగానే స్క్రీన్ మీద ఏమొస్తుంది, ఓపెన్ వస్తుంది. స్క్రీన్ మీద ఓపెన్ అనే మెసేజ్ వస్తుంది. ఈ ఓపెన్ అనే మెసేజ్ క్లిక్ చేయగానే ఈ మన టార్గెట్ ఫైల్ ఏంటది, ఏబీపీ టెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్ళిపోతున్నాం. ఫైల్ ఇక్కడ ఈ వెబ్ పేజ్లో ఓపెన్ అవ్వదు, వేరే మళ్ళీ కొత్త డాక్యుమెంట్ మీన్స్ కొత్త వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. అలా మనం డిస్ప్లే అనేది ఇదే ఫైల్లో ఉండాలా, వేరే మన ఫైల్ అదే వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలా, వేరేగా కొత్త న్యూ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలా, అలా మనం మన టార్గెట్ అట్రిబ్యూట్ని యూస్ చేసి మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట.